ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ జూపిటర్ గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం చేత కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అర్ధాష్టమ శని ప్రభావం, అసంతృప్తి, చికాకు, మెడికల్ చెకప్, మనం మందులు వాడుతూ ఉంటాం, ఏదో సమస్య వస్తూ ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం, ఏమీ లేదంటారు, మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ విధంగా కండరములు, నరములు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం, ఏదన్నా ఆ గురుబలం ఉండడం వల్ల ఆ వైద్యం చేయించుకుంటారు, ఆ వ్యాధి తగ్గుతూ ఉంటుంది, చికాకు ఉంటుంది, డబ్బు ఖర్చు ఉంటుంది, చికాకు ఉంటుంది, సమస్యలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. అంచేత ప్రతి పని యందు కూడా శ్రద్ధగా నిదానంగా ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు కూడా ఉంటాయి. వృత్తిలో కూడా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఏదైనప్పటికీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారముల యందు డెవలప్మెంట్స్తో పాటు సమస్యలు కూడా ఉంటాయి అనే దృష్టిగా ముందుకు వెళ్ళాలి. ఉద్యోగస్తులకి పని భారం ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. రాజకీయ నాయకులకి ఏమి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తులు చేసేటువంటి వారికి అవకాశాలు వస్తాయి, ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. దానికి తగినటువంటి శ్రమ, కృషి ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపార పరంగా మనం చూస్తే పార్ట్నర్షిప్ పెద్దగా యోగించదు. వ్యక్తిగతంగా చేసేటువంటి వ్యాపారాదులే బాగుంటాయి. ఇంకా ఐటీ రంగం వారికి అవకాశాలు కాస్త లభిస్తాయి. షేర్స్ వారికి పర్వాలేదు. రియల్ ఎస్టేట్ వారికి తర్వాత 15 రోజుల్లో కాస్త పని జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాల కంటే గురుడి యొక్క బలం ఉండడం ద్వారా చివరికి విజయం సాధిస్తారు, కానీ శ్రమ అనేది కూడా ఉంటుంది అనే దృష్టిలో పెట్టుకు వెళ్ళండి. సంఖ్యల్లో 4, 7 ఎక్కువగా వాడండి. రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో శని భగవానుడిని బాగా పూజించండి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మీరు బాగా గుర్తించుకోవాలి, మనం చాలా నిదానంగా ఉండడం చాలా మంచిది. ఈ కుంభరాశి వారికి మే 15 నుండి మే నెలాఖరు వరకు విజయవంతంగా అన్ని పనులు చక్కగా పూర్తి చేయగలుగుతారు. మే 15 నుండి మే నెలాఖరు లోపల, అంటే మే నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. దాంట్లో మే 15 నుంచి మే నెలాఖరు వరకు ఇంకా బాగుంటుంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. గురుడి యొక్క బలం, రవి యొక్క బలం ఉండడం ద్వారా ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైన అభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అసంతృప్తి అంటే శని ద్వితీయ స్థాన సంచారం వల్ల అక్కడక్కడ చికాకు ఉండొచ్చు తప్ప మిగిలినటువంటి విషయాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. గ్రహాల యొక్క బలం కూడా చాలా అనుకూలంగానే ఉంది. ఉద్యోగపరంగా ఆర్థిక ప్రోత్సాహం మే 15 టు మే నెలాఖరు వరకు ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. రాజకీయ పరంగా అభివృద్ధి ఉన్నది. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే చిన్న చిన్న సమస్యలన్నీ తగ్గుతాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా మీకు కనపడుతున్నాయి. అంచేత కుంభరాశి వారికి మే నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకి ఉన్నత విద్యకి అవకాశాలు, అలాగే వ్యాపారస్తులు కూడా మొట్టమొదటి 15 రోజుల కంటే తర్వాత 15 రోజుల ఆర్థిక ప్రోత్సాహం. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, ఎలక్ట్రానిక్స్ వారికి చాలా అనుకూలంగా ఉన్నది. అంచేత మే నెల కుంభరాశి వారికి అదృష్టంతో కూడిన నెలగా భావించండి. సంఖ్యలు 8, రంగులు ఎక్కువ లైట్ బ్లూ, తెలుపు కలర్స్ వాడండి. ఆరాధనలో నవగ్రహారాధన, శని భగవానుడిని పూజించండి. శనివార నియమం పెట్టుకోండి. తిరదానం చేయండి. విజయం సాధించండి. మకర రాశి.
ఈ మకర రాశి వారికి శాటర్న్ ప్రభావం చాలా అనుకూలంగా ఉంటుంది. తృతీయ స్థానంలో చాలా మంచి గ్రహాలు ఉన్నాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్, క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉండడం, వేళకి భోజనము, విందులు వినోదాల్లో పాల్గొనడం, శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయగలుగుతారు. ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ రూపాయి వేస్తే రూపాయిన్నర ఖర్చు మాత్రం అవుతుంది. అంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చు అవడం, బంధుమిత్రులతో కొంచెం చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం, నిదానంగా ఉండవలసినటువంటి అవసరం బంధుమిత్రులతో పబ్లిక్తో ఉంటుంది. మిగిలిన వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, పట్టుదల ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టేటువంటి విషయాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. భవిష్యత్తుకి చాలా అనుకూలమైన వాతావరణం అయితే కనపడుతుంది. దానికి తగినటువంటి ప్రయత్నం ఇప్పటి నుంచి మీరు చేయడం, తద్వారా ముందుకు కొనసాగడం జరుగుతుంది. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి, రాజకీయపరమైన ఇబ్బందులు తగ్గుతాయి, వృత్తులపరమైన డెవలప్మెంట్స్ క్రమేపీ కనబడుతున్నాయి. వ్యాపారాత్మకంగా మనం చూసినా కూడా కొంత అనుకూలమైన మార్పు గతం కంటే ఇప్పుడు రాబోతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి గురుడి యొక్క బలం లేకపోవడం వల్ల మనం ఎంత కష్టపడినా మన మాట పైన ఉండడం కానీ, పబ్లిక్లో కాస్త గౌరవించడం కానీ, ఇటువంటి విషయాలు కొద్దిగా తగ్గేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత నిదానంగా వెళ్ళండి. ఆర్థిక పరమైన వ్యవహారాలు, బంధుమిత్రులు, మీరు బంధుమిత్రులకి ఎంత చేసినా వాళ్ళు సంతృప్తి చెందరు, ఇంకా చేయలేదని మాత్రం మిమ్మల్ని అంటారు. అదేవిధంగా మరి మీరు ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. బంధువుల్లో కూడా అంచేత ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకుని ముందుకు వెళ్ళడం మాత్రం చాలా మంచిది. షేర్స్ వారికి పర్వాలేదు. రియల్ ఎస్టేట్ వారికి మొట్టమొదటి 15 రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఐటీ రంగం వారికి కూడా ఆర్థిక లావాదేవీలు మొట్టమొదటి 15 రోజులు, మే 15 వరకు చాలా అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా చూసినట్లయితే మంత్ ప్రారంభం 10 days కూడా చాలా అత్యద్భుతంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మళ్ళా మంత్ ఎండింగ్ అంటే మే 25 నుంచి 30 వరకు కూడా కాస్త అనుకూలమైన వాతావరణం, వ్యాపారాత్మక డెవలప్మెంట్స్ ఉన్నాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్. ఆరాధనలో శివారాధన, వినాయకుడిని ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి.